తర్వాత దీన్ని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. దీన్ని మనం తర్వాత లాస్ట్కి ఈ స్టిచ్ తీసేసి మనం హెమ్మింగ్ చేసుకోవాలి. ఇక బ్యాక్ సైడ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే డాట్స్ కోసం మనము షోల్డర్ కిందే వచ్చేలాగా డాట్స్కి ముందే మార్క్ చేసుకున్నాం కదా, సో దాన్ని కూడా స్టిచ్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే మన ఫ్రంట్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఫస్ట్ డిజైన్ ఉన్న సైడ్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసి వెనక్కి తిప్పుకోవాలి. వెనక్కి తిప్పుకొని మనము రౌండ్గా ఫుల్ మార్క్ చేసేసుకొని ఇలా కరెక్ట్గా షోల్డర్ నుంచి కిందికి ఒక మార్కింగ్ చేసుకొని ఇటు సైడ్ 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ మెయిన్ మధ్యలో ఉన్న డాట్ నుంచి ఇటు సైడ్ కూడా 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ ఇలాగే ఇటు సైడ్ కూడా మధ్యలో పాయింట్ నుంచి కరెక్ట్గా పెట్టి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇటు హాఫ్ అటు హాఫ్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకైతే మధ్యలో ఇలా ట్రయాంగిల్ షేప్ వస్తుందా లేదా అని కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా ట్రయాంగిల్ షేప్ వస్తేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్న డాట్స్ అన్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ 3 సైడ్స్ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి, స్టిచెస్ ఊడిపోకుండా. ఇలా అన్నీ కలిపి స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. సేమ్ అలాగే సెకండ్ ఇంకో పార్ట్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ అలాగే మార్కింగ్ చేసుకొని డబల్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా రెండు పక్కన పెట్టి చూస్తే చూడండి పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడైతే షేప్ బెల్ట్స్ స్టిచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్స్ కోసం కూడా మనము ఫస్ట్ కిందికి ఒక స్టిచ్ వేసుకొని దాన్ని లైనింగ్ని వెనక్కి తిప్పుకొని రౌండ్ మొత్తం స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసి దీన్ని వెనక్కి ఫోల్డ్ చేసి